కల్కి సినిమాలో ప్రభాస్ వాడిన బుజ్జి ఇప్పుడు మనం చూస్తున్నాం, దానిలో మనం కూర్చున్నాం. ఇదే బుజ్జిని ప్రభాస్ వాడాడు. ఈ బుజ్జిని చూడడానికి ఈరోజు విజయవాడలో ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. అయితే నిర్వాహకులంతా కూడా ఇక్కడ అంతా మనం చూడొచ్చు. మొత్తం ఎవరైతే ప్రభాస్ అభిమానులు ఉన్నారో వాళ్ళందరూ కూడా బుజ్జిని చూడడానికి విజయవాడకు వచ్చిన పరిస్థితి అయితే ఉంది. బుజ్జిలో ప్రత్యేకంగా మనం కనుక చూసుకుంటే ప్రత్యేకంగా కూడా ఇక్కడ ఈ పర్టికులర్ గా ఏదైతే నాబ్ ఉందో ఈ పర్టికులర్ స్పెసిఫిక్ ఐటమ్ ఇది మనకి ఎక్కువగా ముఖ్యంగా కూడా కనిపిస్తుంది. దీన్నే హైలైట్ గా కూడా చూపిస్తారు. దీన్నే బుజ్జి అని పిలుస్తారు. దీన్ని పట్టుకుని తర్వాత వెహికల్ ని నడిపిస్తూ కూడా ప్రభాస్ ఎంతో అద్భుతాలు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే వెహికల్ కి సంబంధించి వెహికల్ ఎలా ఉంటుంది, దాన్ని ఎలాగా నడిపించారు అనేవన్నీ కూడా మనతో మాట్లాడడానికి ఆ వెహికల్ విషయంలో పూర్తి స్థాయి నాలెడ్జ్ ఉన్న ఇంజనీర్ మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, ఎట్లాంటి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి, ఈ వెహికల్ యొక్క గొప్పతనం ఏంటి? ఈ వెహికల్ యొక్క గొప్పతనం ఫస్ట్ ఆఫ్ ఆల్ సైజ్ అండ్ తర్వాత డిజైన్. అండ్ ఇది ఒకటి ఇంకా గొప్పతనం చెప్పాలంటే ఇది ప్రాపర్ ఇండియన్ ఇంజనీర్స్, ఇండియన్ మేడ్ కోయంబత్తూరులో చేయబడింది ఇది. అండ్ మహేంద్ర అండ్ జయం ఆటోకార్ వాళ్ళతో కొలాబరేట్ చేశారు. అండ్ ఇది ప్రాపర్ బ్యాటరీ కార్ అండ్ ఇట్స్ ఏ 3-wheel కార్. అండ్ మనకి రెగ్యులర్గా మన కార్లో ఫ్రంట్ వీల్ యాక్సిల్ ఉంటుంది, ఇది బ్యాక్ వీల్ యాక్సిల్తో రొటేట్ అవుతుంది. సో అండ్ ఫ్రంట్ టైర్లో అవన్నీ కూడా హబ్లెస్, ఓన్లీ హబ్లెస్. అండ్ టైర్లు వచ్చేసి సిఎట్ కంపెనీ వాళ్ళు తయారు చేసి ఇచ్చారు. అండ్ టోటల్ వెయిట్ 6.5 టన్ ఉంటుంది. 40 km/h స్పీడ్తో వెళ్తుంది. 40 km/h స్పీడ్తో వెళ్తే అంటే ఇంతకు మించి స్పీడ్ పెరుగుతుందా? అదే ఫైనల్ ఇంకా మ్యాక్స్ అదేనండి. అంటే సేఫర్ సైడ్ బండి సేఫ్టీ, సో అన్ని చూసుకుంటే 40 ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. అంటే ఇప్పుడు ప్రభాస్ వాడినప్పుడు దీన్ని చాలా అద్భుతంగా కూడా చూపించారు. ఈ వెహికల్ మీద ప్రభాస్ వెళ్తుంటే మొత్తం అంతా కూడా అదొక దీనిలో అంతరిక్షంలో ప్రయాణం చేసిన రేంజ్ ఎక్స్పీరియన్స్ కనిపిస్తుంది. సో అంటే అంత రావడానికి అంటే ఇది దీనిలో చూపించినటువంటి ప్రత్యేక ఫీచర్ ఏంటి, ఆ పర్టికులర్ ఐటమ్ ని దాన్ని కూడా ఎక్కువగా అందరూ అట్రాక్ట్ అవుతున్నారు. అది చూసి కూడా అదేంటి యాక్చువల్గా దాని ఫీచర్స్ ఏంటి? యాక్చువల్లీ బండి పేరు బుజ్జి అనుకుంటున్నారు, కాదు యాక్చువల్ దాని పేరే బుజ్జి. సో బుజ్జి భైరవ సినిమాలో భైరవ బుజ్జిని ఎలా కావాలనుకుంటే అలా అడిగితే బుజ్జి ఎలా చెప్తే అలా బండి రన్ అవుద్ది. స్పీడ్ అంటే స్పీడ్, స్లో అంటే లో. ఫ్లైట్ మోడ్ కావాలంటే ఫ్లైట్ మోడ్ వస్తుంది, రోబో కావాలంటే రోబో వస్తుంది, ఎలాగైనా చేసుకోవాలి. అంటే అదే బుజ్జి, ఆ బుజ్జినే దీన్ని ప్రభాస్ కి ఎలా కావాలంటే అలా కంట్రోల్ చేస్తుంది. అవును. ఈ కంట్రోల్ చేస్తున్న ఈ వెహికల్ పర్టికులర్ గా ప్రభాస్ చివరి దాకా నడిపించినప్పుడు అంటే ఈ సినిమా విజయంలో దీని పాత్ర చాలా హై ఎండ్ అని మనం అనుకోవచ్చు కదా. 100% సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది. భైరవాది ఎంత క్యారెక్టర్ ఉంటుందో భైరవాకి అంతే తగ్గట్టుకి ఇది కూడా డిజైన్ చేయబడి ఉంటుంది. అండ్ మూవీలో ప్రత్యేకించి ఏంటంటే ఈ వెహికల్ని భైరవాని అంటే ప్రభాస్ గారే ఓన్గా తయారు చేసుకున్న వెహికల్ ఇది. అంటే స్క్రాప్ అంతా కలెక్ట్ చేసి తయారు చేసుకున్న వెహికల్ ఇది. సో ఇప్పుడు మీరు ఈ వెహికల్ స్పెసిఫిక్ గా దీన్ని తీసుకురావాలంటే ఎలాంటి అరేంజ్మెంట్ ఉంటుంది, ఎటైనా మూవ్ చేయాలన్నా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ విధంగా దీని మెయింటెనెన్స్ ఉంటుంది? సో యాక్చువల్లీ ఇది మూవబుల్ వెహికల్. సో మనం ఏంటంటే మెయిన్ రోడ్ వరకు ఒక పెద్ద ట్రాలీ ఉంది మా దగ్గర, 60 feet లెంత్ ఉంటుంది. దాని మీద క్యారీ చేసి తీసుకొస్తాము. సో దాని తర్వాత అక్కడ అన్లోడ్ చేసి ఎక్కడైతే ప్లేస్మెంట్ చేయాలనుకున్నా అక్కడ వరకు డ్రైవ్ చేసుకుని తీసుకొస్తాం. సో ఇప్పుడు నెక్స్ట్ మీరు ఎక్కడికి వెళ్ళబోతున్నారు, ఏ సిటీస్ లో ఇంకా దీన్ని ప్రదర్శించబోతున్నారు? ప్రెసెంట్ అయితే భీమవరం కన్ఫర్మ్. సో ద మెయిన్ పార్ట్ ఆఫ్ ది ప్రభాస్ సార్. అండ్ దాని తర్వాత కాకినాడ, రాజమండ్రి అండ్ వైజాగ్. వైజాగ్ తో ఎండ్ అయిపోతుందా, ఇంకా ఎక్కడికైనా వెళ్తారా? నాకు తెలిసి ఎండ్ అవ్వదని అనుకుంటున్నా. లేదు ఎండ్ అవ్వదని అనుకుంటున్నా. సో అయితే 200 days ఆర్ 100 days ఫంక్షన్ కంప్లీట్ అయ్యే వరకు కూడా దీని జర్నీ సాగుతూనే ఉంటుందా? సో 50 days అయితే కన్ఫర్మ్, 50 days వరకు అయితే కన్ఫర్మ్ గా తిరుగుతాం. అది పరిస్థితి. ఖచ్చితంగా అయితే బుజ్జిని తీసుకుని ఏపీలో ప్రభాస్ ఫ్యాన్స్ ఉన్న ప్రతి చోటకి, ముఖ్యంగా భీమవరం ప్రభాస్ కి మెయిన్ ఏదైతే సిటీ ఉందో మెయిన్ సిటీ కావడంతో ప్రభాస్ అక్కడ నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి అక్కడికి ముందుగా వెళ్ళి ఆ తర్వాత ఏపీలో ఉన్న ప్రధాన నగరాలన్నిటికీ కూడా దీన్ని తిప్పుతామని 50వ రోజు అయ్యే వరకు కూడా దీని జర్నీ అయితే కొనసాగుతుందని నిర్వాహకులు చెప్తున్నారు. మొత్తం ప్రభాస్ ఫ్యాన్స్ అంతా కూడా ఇక్కడ కోలాహలంగా
ఎంతో అట్టహాసంగా కూడా ఉన్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం ప్రభాస్ ఫ్యాన్స్ అంతా కూడా ఇక్కడ హడావుడి చేస్తున్నారు. సో మీరు సినిమా చూశారు కదా, ఎలా ఉంది సినిమా? సినిమా చాలా బాగుంది సార్, చాలా వచ్చింది. సలార్ తర్వాత మళ్ళీ ఇంకో బ్లాక్ బస్టర్ కొట్టారు ప్రభాస్ గారు. సినిమా సూపర్ సూపర్. ఈ వెహికల్ చూశారు కదా, ఇప్పుడు ఎలా అనిపిస్తుంది, మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? చాలా బాగుంది, చాలా బాగుంది, సూపర్ ఉంది, చాలా బాగుంది. సినిమా సలార్ తర్వాత ఇంకో బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ అయితే అదిరింది. ఖచ్చితంగా అయితే సినిమాకి సంబంధించి వ్యూవర్స్ అంతా కూడా, సినిమా చూసిన వాళ్ళు కూడా ఇక్కడ వెహికల్ చూడడానికి వచ్చారు. అమ్మ చెప్పండి, సినిమా ఎలా ఉంది? వచ్చి చూడడానికి సినిమా ఎలా ఉంది? చాలా బాగుంది. చాలా బాగుందా? ఎవరి యాక్షన్ నచ్చింది? అందరికీ బాగుంది. సో సినిమా ఎలా ఉంటుంది? సినిమా ఎలా ఉంటుంది? సినిమా సూపర్ ఉంది, సూపర్ ఉంది. సో అది పరిస్థితి. సినిమా చాలా బాగుంది అని చెప్పేసి చెప్తున్నారు. అయితే ఖచ్చితంగా అయితే ఫ్యాన్స్ అందరూ కూడా ఎంతో కోలాహలంగా ఇక్కడికి వచ్చి బుజ్జిని చూడడానికి అయితే వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఖచ్చితంగా ఈ వాహనం ఈ ఏదైతే బుజ్జి ఉందో, బుజ్జి మొత్తం ఏపీ అంతా కూడా తిరుగుతుంది. ఏపీలో ఉండేటటువంటి ప్రభాస్ ఫ్యాన్స్ అందరికీ కూడా దీన్ని చూపించేటందుకు కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. 50 రోజుల వరకు కూడా దీన్ని తిప్పుతామని అయితే నిర్వాహకులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ కోటితో రామ్, ఎన్టీవీ, విజయవాడ నుంచి. ఎక్సలెంట్ గా ఉంది సార్, చాలా బాగుందా, చూశాను, సూపర్ గా ఉంది. మళ్ళీ కూడా వెళ్ళాలంది, కాకపోతే టికెట్స్ దొరకలేదు. దానికి మేము కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నాను. సో అయితే సినిమా చూశారు కదా, సినిమా ఎలా అనిపించింది? అంటే ఇప్పుడు బుజ్జిని చూడడానికి వచ్చారు, ఎలా అంటే ఇప్పుడు మీరు ప్రభాస్ ఫ్యానా? ప్రభాస్ ఫ్యాన్ తో పాటు ప్రభాస్ గారికి బుజ్జి అంటూ ఒకటి వచ్చారు కదా, అది ఎక్సలెంట్ గా ఉంది సార్, బాగా ఆ సినిమాలో బాగా హిట్ ఇచ్చారు. సో నువ్వు కూడా చూసావు సినిమా, ఎలా ఉంది సినిమా? బాగుంది, బాగుంది. సూపర్ ఉంది. బుజ్జి బాగుందా, ప్రభాస్ బాగున్నాడు? ఇద్దరు బాగున్నారు. ఇద్దరు బాగున్నారు.